గమనించినట్లయితే మనము మన యొక్క సమయం వచ్చినప్పుడు మనకు పిల్లలు పుడుతూ ఉంటారనమాట. అనగా మనకు వారసులు అన్నమాట. మనకు వారు పుట్టినప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాం. అయ్యా అబ్బా! నాకు వారసుడు వచ్చాడు. దేనికి వారసుడు అనమాట? మన యొక్క సంపదకు, మన యొక్క ఆస్తులకు కాదు కానీ, మన స్వభావమునకు, మన యొక్క ప్రవర్తనకు, మన యొక్క వంశానికి అనమాట. అలాగే మనం ఇంకా ఏమేమి చెప్తుంటాము? మన పోలికకనమాట. వీడు వాడి పోలికరా, ఆయన పోలికరా అని మనం ఇతరులతో సంపాదిస్తుంటాం. ఇతరులు మనతో చెప్తుంటారనమాట. సేమ్ మీ నాయన మాదిరే ఉన్నావురా, లేదంటే మీ తాత మాదిరి ఉన్నావురా, మీ అబ్బ మాదిరి ఉన్నావురా అని బోధిస్తుంటాం. మంచిదే. అలాగే మనము పుట్టిన తర్వాత ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, పరసంబంధంగా జన్మించిన తర్వాత మనము దేవుని పోలికగా నడుచుకున్నట్లయితే, దేవుని పోలికగా మనము రూపాంతరం చెందినట్లయితే, దేవుని పోలికగా మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక, మన యొక్క స్వభావము, మన యొక్క జీవము, మన యొక్క సహవాసము ఉన్నట్లయితే మనం ధన్యులం అన్నమాట. ఎందుకనగా మనము భూమి మీద దేవుని గురించి వాదనలు అనవసరం కానీ, ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోనికి మారి ఆయనతో మనము నడిచేవారంగా, ఆయనతో సహవాసం కలిగి ఉండేవారంగా, ఆయన జీవంను, ఆయన మహిమను, ఆయన సహవాసం పొంది మనము ఇతరులకి కూడా మాదిరికరంగా ఉన్నట్లయితే ధన్యులం. అలా కాకుండా భూమి మీద మనం జన్మించాము, మన తల్లిదండ్రుల పోలికలో మన యొక్క తల్లిదండ్రుల సహవాసం కలిగి జీవిస్తున్నాము. అలాగే మనము ఆధ్యాత్మికంగా, దైవికంగా కూడా, పరసంబంధంగా కూడా మనం దేవునితో సహవాసము, దేవుని యొక్క స్వరూపమును పోలి మనం నడుచుకున్నట్లయితే మనం ధన్యులం. ఇలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.